ఎట్లుంది బ్రో పెద్ద ట్రైలర్? ఒకటే పని చేస్తే నాకు ఒకేలాగా బతికే నాకు ఎంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఇది నేలమన్నప్పుడే చేసేయాల. కొడతామా ఏంటి మళ్ళీ? అస్సలు సూపర్ పీక్ భయ్యా, పీక్. బుచ్చిబాబు గారు ఇంతే ఉంటారు, ఇలా చేతులు కట్టుకొని వినాయకంగా నిలబడి. ఇదేంది డైలాగ్ ఉంటుంది కదా కబాలీలో, అది ఒంగోని వినాయకంగా ఎస్ బాస్ నిలబడితే ఆ కబాలి అనుకుంటారా అని చెప్పి కబ్బాలి రా అక్కడ ఉంది. సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్, బుచ్చిబాబు గారు వాటే డైరెక్షన్ భయ్యా. అసలు చూసుకుంటే తీసింది ఒక్కటే ఒక సినిమా ఉప్పెన అనేది. దాని తర్వాత ఈ సినిమా ఇంతలా ఇస్తాడని చెప్పి నాకైతే అనుకోవట్లేదు. ఫస్ట్ నుంచి చూస్తానన్నాము, సాంగ్స్ అయితేనేమి, దాని తర్వాత వచ్చి గ్లిమ్స్ అయితేనేమి, క్రికెట్ షాట్లు అయితేనేమి. ట్రైలర్ ఒక 3 నిమిషాలు ఉంది, పిచ్చి పీక్స్ అనమాట. అసలు ఆ కట్లు ఏం కొట్టాడు, అసలు సూపర్ భయ్యా. చెప్పడానికి ప్రతి ఒక్క షాట్ వేరే లెవెల్ అనమాట. ఈ ట్రైలర్ తోనే మనం అర్థం చేసుకోవచ్చు సినిమా సూపర్ డూపర్ హిట్ అని. వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. లుక్స్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ జోనర్ అంటే 90s లో జరిగే ఒక స్టోరీలు ఏవైతే ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ లుక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే ఒక రంగస్థలం లాగా అనుకోవచ్చు. గుడ్. ఆ లుక్స్ చెప్పారు కదా, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళ గురించి తెలుస్తుంది అనమాట. అంటే బాడీ ట్రాన్స్లేషన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అంటే ఆయన 2 వేరియేషన్లు చూపించాడు, ఒకటేంటి పైల్వాన్ లాగా, ఇంకోటి క్రికెటర్ లాగా. అది చూసుకున్నట్లయితే ఆ జోనర్లు చేంజ్ చేయడానికి చాలా కష్టం అనమాట. అంటే ఆ బాడీ ట్రాన్సాక్షన్ చాలా కష్టం. అంటే నాన్ వెజ్ తో కాదనమాట, వెజ్ తో చేశాడు అనమాట. అది చూసుకోవాలి మనం. అంటే ఇంతకు ముందు వరకు మనం చూసుకుంటే క్రికెట్ కుస్తీ చూపించారు, బట్ ట్రైలర్ లో ఇంకా వేరే గేమ్స్ యాడ్ చేశారు కదా, దాని గురించి చెప్తారు. రన్నింగ్ గురించి కూడా చెప్పారు అనమాట. అంటే ఆయన అన్ని చేయగలుగుతాడని చెప్పి, అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదే దేనికోసమో పోరాడుతున్నారు అనమాట. ఎక్కడో ఉన్న కింద జాతి అని నాకైతే అనిపిస్తుంది. అంటే చూసాం కదా మన అడవి కింద ఉండేటోళ్ళం మేము అని చెప్పి. అంటే ఆయన ఒక పేరు కోసమో ఇంకో దానికోసం అయితే పోరాడుతా ఉన్నాడు. ఆయన ఒక ఏంది నాయకుల్లాగా నిలబడ్డాడు వాళ్ళ జాతి మొత్తానికి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేనిపించింది నాకే తెలియదు మరి. ఇంకా బ్రో చాలా మందికి ట్రైలర్ నచ్చలేదు, కొంచెం కామెంట్లు కూడా చేస్తున్నారు. అంతే ఈ ముందు ట్రైలర్ లా 3 నిమిషాల మరి లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి మీరేమంటారు? దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా. సినిమా గురించి తెలియని మూర్ఖులు ఎందుకంటానంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఎక్కడో రూమ్ లో కూర్చొని ఒక 3 నిమిషాలు ఒక టైం స్పెండ్ చేసి ఇది బాగాలేదు అది బాగాలని చెప్తే దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా. సినిమా గురించి తెలియని వ్యక్తుల గురించి తెలియని వాళ్ళు సినిమా గురించి మాట్లాడడం వ్యర్థం అని చెప్పి నా అభిప్రాయం అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి కొట్టి చూపును మరి, ఒక షార్ట్ ఎలా పెట్టాలో తెలుసా నీకు? అసలు అలాంటి వాళ్ళకి తెలియదు. ఏంటి అంటే సినిమా వాళ్ళు ఒక 4 గంటలు 6 గంటలు పడుకుంటారు భయ్య, మీకు తెలిసినా తెలియదు మరి ఆ విషయాలు. పొద్దున 6 గంటలకి మన డే ఎప్పటికి 9 to 6 స్టార్ట్ అయితే వాళ్ళ డే ఎప్పటికి 4 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 6 o'clock సెట్ లో ఉంటారు, 7 o'clock షార్ట్, దాని తర్వాత దెన్ 6-6:30 ప్యాకప్, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 9 or 10. ఈ టైం పీరియడ్ లో ఎన్ని చేయాలి చెప్పు? జిమ్ చేయాలా? దాని తర్వాత అంటే ఆయన విషయం పక్కన పెడితే మిగతా కార్మికులు కూడా సినిమా గురించి తెలియని వారి గురించి సినిమా గురించి మాట్లాడడం వేస్ట్ అని చెప్పి నా అభిప్రాయం. జాన్వరి కాదు, జాన్వీ కపూర్. ఆల్రెడీ శ్రీదేవి గారు ఒక వెలిగారనమాట. ఆల్రెడీ ఆయన ఆమె ఒక గొప్ప నటి. దాని తర్వాత వాళ్ళ కూతురు. అంటే ఆ జీన్స్ ఎక్కడ పోతాయి భయ్యా? మెగాస్టార్ గారు, దాని తర్వాత రామ్ చరణ్ గారు, దాని తర్వాత శ్రీదేవి గారు, జాన్వీ కపూర్ గారు. ఆ జీన్స్ ఎటు పోవన్నమాట. ఓకే గుడ్, వీల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. రామ్ చరణ్ గాంధీ ఇంతకు ముందు సినిమా కూడా గేమ్ చేంజర్ విషయంలో కూడా అది ఇది అని అన్నారు. ఓకే, అది ఇది వాట్ అది ఇది అంటే కలెక్షన్ పరంగా హైప్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కూడా హైప్ ఇవ్వబోతున్నారు, మరి ఏమన్నారు? హైప్ ఇవ్వట్లేదు భయ్య నేను ఇంకా. అంటే నేను కొన్ని ఒక మనిషి చూస్తే మనుషులు ఉన్నా కూడా ఇంకోటి ఏదైనా చూసినా కూడా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి అనమాట. ఇప్పుడు నువ్వు ఉంటే నీ టాలెంట్ అని చెప్పి నేను టాలీ చేయగలను. భయ్య ఏం చేస్తున్నాడు ఒక కెమెరామెన్ సమ్ అని చెప్పి. అలాగే మనం చూసుకున్నట్లయితే ట్రైలర్ కావచ్చు, గ్లింప్ కావచ్చు, దాని తర్వాత అటుకు వచ్చే సాంగ్స్ కావచ్చు. కలెక్షన్ పరంగా భయ్యా చెప్తాను కదా, సినిమా రిలీజ్ అయినంత విల్ డిస్కస్. అంటే బ్రో రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం 5 రోజుల్లో 1000 కోట్లు పెడతామంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అది డిపెండ్ ఆన్ స్టోరీ భయ్య. నాకైతే ఇప్పుడు దాకైతే బాగా నచ్చింది. సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత మనం చూసి ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అయితేనేమి, మిగతా మలయాళం ఇండస్ట్రీ కావచ్చు, కన్నడ ఇండస్ట్రీ కావచ్చు, అందరూ ఆదిచ్చిన తర్వాత కలెక్షన్ అనేది డిసైడ్ అవుతాయి. అది మనకు తెలిసిన విషయమే. జాహ్నవి లాంగ్వేజ్ కొంచెం అడల్టరీ ఉంది. అవునవును, చాలా మందికి నచ్చలేదు అది. అంటే ఇలానే చేస్తే అమ్మాయిలు అలా మాట్లాడితే ఎవరు నచ్చదు భయ్య? వీళ్ళెవరిని మాట్లాడితే నచ్చదా? అలాంటిది ఒక హీరోయినే అలాంటి మాటలు మాట్లాడితే నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పు? హీరో మాట్లాడితే వల్గార్, హీరో మాట్లాడి చూసినాం మన ఏంటి అదే ఒకటి మిర్జాపూర్, దాంట్లో అంతగానో మాట్లాడుతున్నాడు, ఆడితే చూసాము. హీరోయిన్ మాట్లాడితే ఇంకా క్యూట్గా ఉంటాయి అలాంటి మాటలు. నచ్చింది అది కూడా. గుడ్. పెద్ద ట్రైలర్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్ లో విధ్వంసం. ఎలా అంటున్నానంటే ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ గారు 3 పాత్రలో కనిపించినట్టు కనిపించిందండి. ఒకటి ఏంటంటే పెద్ద పెహల్వాన్ గాను, ఒక కుస్తీ పోటీ యోధుడు గాను,
అలాగే మనకి ఒక క్రికెటర్ గాను 3 పాత్రల్లోనూ అద్భుతంగా కనిపించాడు, అందులో సమస్య లేదండి, నో డౌట్. అలాగే జాహ్నవి కపూర్ గారు ఒక లోకల్ నేటివిటీ, అంటే శ్రీకాకుళం యాసలోను ఆవిడ కొన్ని రఫ్ డైలాగ్స్, ఒక రస్టిక్ నేచర్తో ఉండే పాత్ర ఆవిడ చేశారు. అది అద్భుతంగా ఉంది. ఇంకా మనకి జగపతి బాబు గారు అప్పల సూరి క్యారెక్టర్, ఆయన పాత్రలో ఎంత వైవిధ్యంతో ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాత్రలో కూడా ఆయన ఎరగదీశారండి. జాన్వి గారి లాంగ్వేజ్ అనేది కొంతమందికి అది తీసుకోలేకపోతున్నారు అంటున్నారు. అదేంటంటే లోకల్ నేటివిటీ అండి, అది మనం అక్కడికి వెళ్తే మనం అలాగే మాట్లాడతాం, మనకు ఆ మాటలు తప్ప ఇంక రావు. అది రియలిస్టిక్ గా ఉంటదన్న ఉద్దేశంతో పెట్టారేమో కొన్ని పీకినవలైతే ఇలా కొన్ని మాటలు అయితే ఉన్నాయి. అది ఏంటంటే ఒక సహజంగా ఉండే ఆ పాత్రను అలా ప్రొజెక్ట్ చేశారేమో. సినిమా చూస్తే ఇంకొంచెం దానికి తగ్గ జస్టిఫికేషన్ దొరుకుతుందండి. రామ్ చరణ్ గారి ఆ క్రికెట్ షాట్స్ గానీ, లేకపోతే కుస్తీ పైల్వాన్ అవి ఇట్లా తిరిగి వచ్చి మళ్ళీ కొట్టడం గానీ, ఇవన్నీ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అంటున్నారు. అవునండి, చెప్తారు వాటికి? అది చెప్పాలంటే మనం సినిమా చూసేటప్పుడు పూనకాలు వచ్చేస్తాయండి, అందులో సందేహం లేదు. ఎలాగంటే ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ సినిమా చేశారు. అది ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూలు మనం చూస్తే అర్థమవుతుంది. ఇంటర్వ్యూలు పక్కనట్టండి, కానీ ఏంటంటే రామ్ చరణ్ గారు ఏ సినిమాకైనా ఆయన అంత శ్రద్ధ పెడతాడు. ఈ సినిమా వరకు ఒక పోరాట యోధుడిగా, అంటే కుస్తీ పోటీ లేదా మల్ల యుద్ధం యోధుడిగా ఎంత బాగా ఆయన బాడీని మార్చుకున్నారో మనం ఆయన ట్రైలర్స్ లేదా కొన్ని వచ్చిన టీజర్స్ చూస్తే మనకు అర్థమైంది. ఏది పెద్ద పెహల్వాన్ మన లాస్ట్ లుక్ వచ్చింది, ఇరగదీశారు. అలాగే ఈ ట్రైలర్ కూడా ఏంటంటే అన్నీ ఉండి కంపోజ్డ్గా ఉన్న ట్రైలర్గా అనిపించింది నాకైతే. అంటే నాకు ఎమోషనల్గా కూడా అనిపించడానికి కారణం ఏంటంటే ఈయన ఢిల్లీ బ్యాక్గ్రౌండ్లో గ్లాసులు కడిగే సీను, ఆ సమయంలో ఆయన ఉన్న ఎలాగంటే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక అడుక్కునేవాడే, ఆయనకి ఏ సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నాడేమో అన్న పరిస్థితిలో ఆయన్ని చూపించడం అయితే ట్రైలర్ లో చాలా గొప్పగా ఉంది. చాలా మంది గేమ్ చేంజర్ తో పోలుస్తున్నారు. ఆ సినిమా కూడా స్టార్టింగ్ లో రకరకాల క్యారెక్టర్లు అన్నారు, చాలా హైప్ ఇచ్చారు. సో ఇది కూడా అట్లా అయిందని అంటున్నారు. అవునండి. అయితే వాళ్ళకి ఎలా చెప్పాలంటే ఒక సినిమా సంబంధం ఉండదండి. ఇది యాక్చువల్ గా శంకర్ తీసిన సినిమా కాదు, బుచ్చిబాబు సానాకి శంకర్ గారికి అసలు సంబంధమే లేదు. అంటే ఆ కథకి ఈ కథకి సంబంధమే లేదు. అంతకుముందు రంగస్థలం ముందు కూడా ఏదేదో అనుకున్నారు, కానీ రంగస్థలం వచ్చి దుమ్ము దులిపేసింది. ఏంటి వినయ విజయ రామ తర్వాత వినయ విజయ రామ ఎంతో గొప్పగా చెప్పారు, అట్టర్ ఫ్లాప్ సినిమా అయింది. దాని తర్వాత వచ్చిన RRR బ్లాక్ బస్టర్ కొట్టింది. ఏదైనా సరే ఒక సినిమా సంబంధం ఉండదండి. ప్రతి సినిమా ఎంతో కష్టపడి తీస్తారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆ కష్టానికి తగ్గట్టుగా గొప్పగా చెప్పుకుంటారు, అదేం తప్పు కాదు. కానీ ఏంటంటే ఆ చివరికి రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల అంచనాలు లేదా మన ఫ్యాన్స్ అంచనాలు ఎలా ఉన్నాయో దాని అంచనాలను నింపే విధంగా సినిమా ఉండాలి, కానీ అంతకంటే ఏం కాదు. ఈ సినిమా ఏంటంటే ఫుల్ మీల్స్ అంటంలో సందేహం లేదని నా ఉద్దేశం.